వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం ప్రతి ప్రేక్షకుని నోటిలో నుంచి వస్తున్న మాట. సినిమా అయితే అదిరిపోయింది అన్న, సూపర్. గొంతు కూడా పోయింది, బ్లాస్ట్ అన్న. ఎందుకు దీనికింత ప్రయారిటీ పెరిగింది? జనం ఎందుకు హరిహర వీరమల్లు గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాలలో యాక్టివ్ పర్సన్గా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి కావడం, కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడు కావడం, జనసేన పార్టీకి అధినేత కావడం, సుమారు 10 సంవత్సరాలు పైనుంచి పార్టీని నడుపుతుండడం, ఒక పక్క పార్టీని నడపడంతో పాటు సినిమా రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా సినిమాల్లో నటించడం, అట్లాగనే సామాజిక జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి మాట్లాడటం, ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా సామాజిక స్థితిగతుల నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే. నిజంగా ఇది పౌరాణికము కాదు, అలా అని కంప్లీట్ సాంఘికము కాదు. పేదవాడిని ఆదుకునేందుకు, పేదవాడి పక్కన నిలబడేందుకు ఒక సాధారణ పౌరుడు ఎలా ఉద్భవిస్తాడు, విదేశీయులను ఎలా ఎదుర్కొంటాడు, గతంలో పరిస్థితులేంటి, ఇప్పుడున్న పరిస్థితులేంటి, ఇవన్నీ కూడగట్టి పూసగుచ్చినట్టు చెప్పడంతో పాటు ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి తీసిన సినిమాగా పవన్ కళ్యాణే 2 రోజుల పాటు అంటే హైదరాబాద్లో, ఇక్కడ మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లోను, అట్లాగనే విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ ప్రమోషన్ సభలోను చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలకు ప్రమోషన్ వర్క్ మీద బయటికి ఇంతవరకు రాలేదు. ప్రమోషన్ వర్క్ మీద హరిహర వీరమల్లుకు మాత్రమే వచ్చాడు. అయితే ఇది ఈ ఒక్క రోజులో మొదలుపెట్టి వెంటనే తీసిన సినిమా కాదు. సుమారు 5 సంవత్సరాలుగా ఇది నడుస్తూ ఉంది. మొదలుపెట్టిన దగ్గర నుంచి రకరకాలుగా ఏయో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి, వాటిని అధిగమిస్తున్నారు, ముందుకు పోతూ ఉన్నారు. సినిమా షూటింగు జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్స్ టైంలో కొంత టైము ఆగిపోవటం, ఆ తర్వాత మళ్ళీ రన్ కావటము, ఇవన్నీ జరిగినాయి. అయితే సినిమా తీసినటువంటి అంటే దర్శకుడు, ఫస్ట్ రచయిత దర్శకుడు అయినటువంటి క్రిష్ సినిమా విషయంలో కొన్ని సూచనలు సలహాలు ఇస్తే ఇప్పటికిప్పుడు అవన్నీ అంటే కుదరదన్నట్టుగా కొంత పవన్ కళ్యాణ్ అన్నారని ఆయన ముఖం చాటేయటము, పక్కకు పోవటము, ఆ తర్వాత జ్యోతి శ్రీని దీంట్లో మళ్ళీ దర్శకుడిగా పెట్టుకోవటము, అంటే ఒక సినిమాకు 2 దర్శకత్వం వహించారు. ఏమైనా సక్సెస్ కావాలి సినిమా, సక్సెస్ మీట్ల ద్వారా కూడా ఇది కొంత సాధించవచ్చు అని పవన్ కళ్యాణ్ నమ్ముతూ ఏఎం రత్నం నిర్మాత కోసం నేను బయటికి రావాల్సి వచ్చింది, ఆయనకు ఎటువంటి నష్టం జరగకూడదు, నేను కొంత డబ్బును వెనక్కి ఇచ్చేస్తాను నా రెమ్యునరేషన్ అయినా, అంతేకాని లేదు ఒకవేళ ఏదైనా పొరపాట్లంటూ జరిగితే, నష్టం అంటూ వస్తే నేను నా రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వడానికి కూడా నాకు అభ్యంతరం లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. సరే, వైసీపీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగో కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఈ సినిమాను చూడొద్దు, ఇది రాజకీయ కోణంలో తీసిన సినిమా, రాజకీయంగా ఇంకొక పార్టీని దెబ్బతీయడానికి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, దీన్ని చూడకూడదని చెప్పేసి ఆ విమర్శలు కూడా వచ్చినాయి. సరే, ఎన్ని విమర్శలు ఉన్నా ఏమున్నా సినిమా సక్సెస్ అవుతుందా కాదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న రాష్ట్రంలో. కొంతమంది ఆహా ఓహో అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి మహానటుడు పవర్ స్టార్ తీసిన సినిమా సక్సెస్ కాకపోవడం ఏంటి, ఇది జరగని పని, ఎట్టి పరిస్థితుల్లోనూ రికార్డులు సాధిస్తుంది, డబ్బు వసూలులో రికార్డులు సాధిస్తుందని చెప్తున్నారు. ఇంకో అంటే కొన్ని ముఖాలను చూస్తే కొంత వాడిపోయినట్టు కనిపిస్తుంది. అది వాళ్ళ మనసులో ఉన్న మాటను బయటపెట్టలేకపోతున్నారు. అంటే ఏమైనా బయట పెడితే
మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఏదన్నా థ్రెటన్ వస్తుందేమో అనే ఆ భయం కూడా వాళ్ళలో కనపడతాము. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కు ఈ సినిమా అనేది ఒక రాజకీయ సవాల్. ఇది సక్సెస్ అయ్యి అధికంగా నిర్మాతను నిలబెట్టగలిగితే, నష్టాలు లేకుండా లాభాల్లో నిలబెట్టగలిగితే ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇంతకంటే మంచి సినిమా స్టోరీలు కూడా పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఇది రెండవ పార్ట్ కూడా తీయాల్సిందే, తీయడానికి నేను సిద్ధమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి రాజకీయంగా ఈయనను రెండింతలు పైకి తీసుకెళ్తుందో ఈ సినిమా, లేదు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందో మనం వేచి చూడాలి.